హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఫీతో రచ్చ. ఈరోజు వీడియో ఏంటంటే రేపు ఇండిపెండెన్స్ డే ఉంది కదా. సో మా వాళ్ళు రేపు ఇండిపెండెన్స్ డే అని ఉంది అని గుర్తించేదానికి అంటే స్ప్రెడ్ చేస్తున్నాం రేపు ఇండిపెండెన్స్ డే అని. సో ఈరోజు ర్యాలీ అయితే చేస్తున్నాం. వీడియో ఎలా వస్తున్నాం చూసేద్దాం. చాలా ఎవరికి రిటర్న్ వస్తాయి జెండాలు రిటర్న్ వస్తాయా? అది నమ్మకం లేదురా. పైపులు ఉండవు, పైపులను సెట్ చేస్తే ఇప్పుడు పర్లేదా తీసుకురా. పాంప్లెట్ ఏదో ఫ్లెక్సీ ఏదో కావాలని నిండు బ్యానర్ ఏదో రూమ్ లో ఉండి చూడమనిండు. ఏ రూమ్ లో పోయేద్దాం, పైకి పోద్దాం. సరేలే పై పోద్దాం. పెట్టి జిప్పుతో పోయిందిరా. మార్గం చెప్పినావు, ఇది ఓపెన్ అయిపోతుంది. ఏందో తెలంగాణ సైకిల్ అన్ని ప్రిపేర్ చేయమంటాడు, అన్ని చేయమంటాడు, అన్ని చెప్తాడు. మళ్ళీ దేనికి ర్యాలీ చెప్పా? అది ఒక తెలంగాణ సైకిల్ అంట. అంటే ఏమా ఇవన్నీ ఎప్పుడు చేసినామా? లాస్ట్ ఇయర్ మనమా ఇదిగో జై జవాన్ జై కిసాన్, జై రాణి, ఝాన్సీ రాణి, శివాజీ ఛత్రపతిని చూడు, భారతదేశపు సత్తా చూడు, జై జై మాత భారత్ మాత, ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా. ఎవడు మన అది సినిమా చూస్తాను నేను గుమ్ముగా. సినిమా బాగుంది, నన్ను చూస్తాను. కూలికి పోవాలి సినిమాకి. పోయినా కూలికే? ఏం కూలి? శనివారా డబ్బులు ఇస్తుంది అనుకుంటున్నా. కాదు రేపు పోవాలి మా వాళ్ళకి. ఈరోజు పోతున్నా. ఏం కూలిపోయింది? ఇప్పుడు మధ్యాహ్నం పోతున్నా. డ్రిల్ నాకు సమయం మధ్యాహ్నం కాదు, సాయంకాలం 6 గంటలకి. మధ్యాహ్నం నేను రాను. నైట్ ఉండాలి, మర్చిపోయి. మధ్యాహ్నం ఏమన్నా ఇక్కడ జంపు. సాయంత్రం ఉండాలి. నేను సాయంత్రం ముందు రాము రాము ముందు నువ్వు పోతున్నా. హెడ్గా నేను కావాలా ఇంచెస్ కావాలా అంటున్నాడు. అమ్మ ఈ సోదిగుతుండగా ఎన్సీసీలో జాయిన్ యూనిఫామ్లు వస్తారంటే యూనిఫామ్ వద్దో తగ్గు పెట్టుకున్నారు ఇక్కడ దిగిన సాగు నేను పిలిపించాను అనుకుంటున్నాను. ఎవరు అడిగితే? మా ఫ్రెండ్ 10th బ్యాచ్, మా సీనియర్ 10th లో లవ్ మ్యారేజ్. నువ్వు యూనిఫామ్ వచ్చిన అనుకో, నేను పిలిపించాను అనుకుంటారు. ముందే తగ్గురు పడతాయరా, నువ్వు గొమ్ముకు రా అనుకుంటారు వాళ్ళు. వాడు మళ్ళీ ఇంటికి పోయి బట్టలు మార్చుకొని మళ్ళీ షర్ట్ ఇప్పి తింటామా. తప్పని షర్ట్ కూడా షర్ట్ మీద షర్ట్ వేస్తా, ఎక్కువ వాటర్ తడిపే తెస్తా. మరి ఏమో నిన్న ఫోన్ చేస్తుండు, మామ రామామ అంటే ఓడొస్తే నేను అడిగేవాడిని ఈరోజు. వాడు నేను చెప్పలే వాడికి రారా అంటే గజిపూజ ఈరోజు రాను. గజిపూజ భజన అయిపోయినాక గుండం దొక్కుతాడు. గజి పూజ ఉందండి, నేను రానట్లేడు. ఊరే నీ అసలు నువ్వు రాకుంటే ఎక్కడ అంటే అది రాను. రేపు కూడా రాను. రేపు గజి పూజ, రేపు కూడా రాను. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నెల్లూరు పోవాలా? రాడా ఏమో నన్ను దిగుతుడా. ఇప్పుడు రూపాయలు డబ్బులు కూడా ఇవ్వాలి. నువ్వు చెప్పింది నువ్వు చెప్పలేదు అంటాడు. నేనేం మాట చేశాను? నేనేం చేశాను? నన్నిమండో ఆహా నువ్వు ఇప్పి అంటాడు. వాడు నా అయ్యే డబ్బులు ఇవ్వాలి నాకే. నువ్వు చెప్పుకుంటారా?
స్లోగన్స్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జై రాణి జై రాణి జై జై రాణి జై రాణి జై జై రాణి జై రాణి జై రాణి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జై రాణి జై రాణి जय बोलो भारत माता के 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 जय जय राधे जय जय राधे जय जय राधे 20 minutes later. Come on. अरे दूसरा कमान कमान ले ले कमान అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య ले ले रेड विश्व मन अटो अंड्रा ओके Hey, Julian. Stand here. One. చేయరా చెయ్యి ర్యాలీ అయిపోయిన తర్వాత లంచ్ చేసి డ్రిల్కి అయితే వచ్చేసాం రే నువ్వు ప్రిపేర్ అయిపోతున్నావు ముందుగానే ఒక సెకండ్ ఆగు అర్థమైందా కానీ విషయం సౌదన్లో నువ్వు సౌదన్లో నువ్వు సౌదన్ కదా సౌదన్లోకి రా సౌదన్లోకి సౌదన్ అంటే రెండు కాళ్ళు కొంచెం వి షేప్ రావాలి అర్థమైందా 90 degrees ఎక్కడ 90 degrees ఏడా ఎన్ని డిగ్రీస్ 30 degrees 30 కదా 30 అట్లా వస్తుంది 30 కానీ ఇది అనుకున్నప్పుడు జీరో వచ్చేదా మామూలు దీంట్లో ఉన్నప్పుడు రా దాంట్లో ఉన్నప్పుడు కానీ విశ్రామ్ చిక్ చెప్పండి మీరు ఎందుకు అంత తొందరగా పడుతున్నారు బెండ్ అయిపోయి చెప్తున్నా కానీ సౌదన్ ఇప్పుడు నాకు చెప్తాడు నేను చేస్తాను దాన్ని బట్టి మీరు చేయండి చెప్ప సౌదన్ విషం అప్పుడు దాకా ఓడి ఏం మాట్లాడాలా నేనేం మాట్లాడాలా జస్ట్ మధ్యలో చిక్ జరిగినప్పుడు చెప్పింది మనం చేయాలి అప్పుడే చిక్ అన్నప్పుడు మనం రెండు కాళ్ళు దగ్గర కావాలి అప్పుడు ఎందుకంటే చిక్ అన్న తర్వాత ప్రిపేర్ అయిపోయి ఉంటారు ప్రిపేర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరు అందరూ ఒకేసారి పడుతుంది లేకపోతే తప్పని పడుతుంది అంతేనా మీరు పర్ఫెక్ట్గా ఉండండి మీకు వాళ్ళ పని లేదు మీ సీనియర్స్ ఉన్నారు రియల్లీ గ్రేట్ మా ఉంది డిసిప్లిన్ ఉంది రెగ్యులారిటీ ఉంది మెయిన్ ఇంపార్టెంట్ సో మీకు ఉంది వెరీ గుడ్ జూనియర్స్ కూడా వెరీ గుడ్ ఇంకా మీకు ఉంది ఓకే అసలు ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే
మనం ఒక ర్యాలీ కానీ ఒక ఫంక్షన్ కానీ అక్కడ మనం అవుటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదో డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ గట్టిగా ఒక స్ట్రాంగ్ చేయడాల. మీకు మిమ్మల్ని అనేదానికి ఎవరికి ఛాన్స్ లేదు. మిమ్మల్ని ఏమన్నా బయట ఏమన్నా వాళ్ళు అలిగేషన్ వచ్చి కూడా డైరెక్ట్ కాంటాక్ట్ సిఐ సార్ ఆర్ ఎస్ఐ సార్ మీకు ఆ డ్రెస్కి మీకు వాల్యూ ఇస్తారు. లేదా మీ మీద ఒక చిన్న రిమార్క్ రాదు, మిమ్మల్ని ఏమైనా అన్నా కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు. అది మీకు తెలియదేమో మేబీ బహుశా. ఒకవేళ మీరు బయట డ్యూటీకి వెళ్ళారు, మీరు ఏమైనా అబ్బాయిలు వెళ్తున్నారు, వాళ్ళకి పక్క పోవడానికి చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా తిరిగి ఏమైనా అన్నారు అనుకోండి, డైరెక్ట్ కాల్ చేయండి సిఐ సార్కి, ఏమైనా కాల్ చేయండి, నేను కాల్ చేస్తాను వాళ్ళకి, పంపిస్తాను మీ గాడికి. మీకు అథారిటీ ఉంది, మీకు అంత ఫుల్ సెక్యూరిటీ ఉంది. అదే షేవింగ్ లేదు సార్ చెప్పాడు, షేవింగ్ లేదని చెప్పాడు జూనియర్. మార్నింగ్ వస్తాం కదా, మెయిన్ ఎన్సీసీ అంటే యూనిటీ డిసిప్లైన్, టైమింగ్ సెన్స్ ఉండాలి. సంవత్సరం బస్సా హరీష్ 7:30 వస్తాడు, 7:40 వస్తాడు కరెక్ట్గా. హరీష్ మీ క్యాంపెయిన్ వెళ్ళాడు ఉదయాన్నే ఫస్ట్ బస్ 7:40 అడిగి వస్తే 6:40 సార్ బస్సు. అవును 7:40 వస్తుంది. వస్తుంది 8కి వస్తుంది. ఆడుస్తుంది అవును సార్ 6:40కి బస్ తెలిస్తే మాట్లాడదాం, నోరు కూస్తూ ఉంది. 6:40 సార్ 7:40కి 7:40 హరీష్ గారికి వచ్చేవాడు బస్. బాగా రాండి, అఫిషియల్ అండి. ఓకేనా? హలో సీనియర్, ఒకటి చెప్పండి, బాగా నేర్పిస్తున్నా వాళ్ళకి. ఓకే గుడ్, బట్ బిల్డప్ బిల్డప్ అంటే మనము జూనియర్స్ చెప్పాలి. ఓకే వెరీ గుడ్, బాగా నేర్పించింది కానట్లా. బట్ ఏంటంటే మన యొక్క అథారిటీని చూపించాలి. బట్ అది ఎంతో లిమిట్ వరకే ఉంటుంది అనమాట. అది ఓవర్ అయింది అనుకోండి, ఓకేనా, చూడడానికి బాగుంటుంది. అది మిస్టేక్ కాదు, అది నీ యొక్క యాక్టివ్డ్, అది మిస్టేక్. బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే చెప్పాలి కాబట్టి. గుడ్, బాగా నేర్పించావు. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉండే డ్రిల్ బాగా వస్తుంది. ఓకేనా? అట్లాంటి నువ్వు ఓవర్ చేసి నువ్వు బిల్డప్ ఇస్తే చేసావు అనుకో, చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఓకే ఓకే సార్, జస్ట్ మై సజెషన్. ఓకే సార్, ఓకేనా? ఫాలో అనగానే వచ్చి ఫాలో అవ్వాలి. ఏమి ఓకేనా? వాళ్ళు విధులేగానే వాళ్ళు చక్కగా ఆ వాడే నాడిపోయేది, ఆమె నాడిపోయేది, ఒక సీనియర్ నాగేది. ఓకే, మీ పర్సనల్ నేను ఉండొచ్చు, బట్ డ్రిల్ టైంలో అటెన్షన్ టైంలో మీరు మీ యొక్క పర్సనల్ పక్కన పెట్టి ప్రాపర్గా ఉండాలి. చూసేవాళ్ళు కూడా బాగుంటుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే, రేపు ఉదయాన్నే బిట్వీన్ 7:30 to 8 వచ్చేది. 7:30 to 8, ఎందుకంటే కొంచెం ఉదయాన్నే రావాలి, దూరం ఉన్నారు కొంతమంది. రావాలంటే వెహికల్స్ కొంచెం అవైలబుల్ కాబట్టి 8 లోపల వచ్చిందమ్మా. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి కంటెంట్ మళ్ళీ ముందుకు వస్తా. బాయ్.